బై ద వే థ్యాంక్స్. పర్వాలేదు. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడే నాకు ప్రాణం వచ్చినట్టుంది. జాన్సమ్మ ఇంతలా బాధపడ్డం నేను చూడనలేదు. రండి వెంటనే వెళ్ళి జాన్సమ్మ చేతికిద్దాం. ఝాన్సీ అమ్మా, మీ నగ దొరికింది. ఇదిగో అమ్మా మీ నెక్లెస్. ఏమండి, ఏంటండి ఇది? తన చేతికి నగేలా వచ్చుంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు అమృత. నేను మీతో ముందే కదా చెప్పాను, మీరే లేట్ చేశారు. అయ్యయ్యో, ఇలా ఛాన్స్ పోగొట్టేశారేంటండి? ఈమె చేతికి ఎలా వచ్చుంటుంది? దొరికిన అవకాశాన్ని ఇలా మిస్ చేసేశారు. వీరా, అమ్మా చాలా సంతోషం వీరా. ఈ సహాయాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఆ దేవుడే సంకల్పించి మిమ్మల్ని ఈ పెళ్లికి పంపించినట్టుంది. కృతజ్ఞతలు ఉండనివ్వనమ్మా. మీరే చెప్పారు, నెక్లెస్ కనుక్కొని తెచ్చిచ్చిన వారికి బహుమతి ఇస్తామని చెప్పారు. ఆ బహుమతి ఇచ్చేయండి. ఏం కావాలి నీకు? ఏం కావాలో అడుగు, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఝాన్సీ అమ్మా, ఈ నగను ఎవరు దొంగిలించింది కనుక్కున్నది బంగారియే. దొంగలు దాన్ని ఎత్తుకెళ్లాలని చూశారు. మేం దాన్ని సంపాదించి తెచ్చిచ్చినా అందుకు ఫుల్ క్రెడిట్ బంగారికే చెందాలి. బంగారి, ఏం కావాలమ్మా నీకు? నాకంటూ ఏం అక్కర్లేదమ్మా. అమ్మా, బంగారి అలాగే ఉంటుంది, కానీ అందుకు దక్కేదే సగం మాకు వస్తుంది కదా. అయితే మేము అడిగేవన్నీ. సరే, ఏం కావాలో అడగండి. ఈ నెక్లెస్ దాన్ని తిరిగి తెచ్చిచ్చిన బంగారికే చెందాలని మేము ఆశపడుతున్నామమ్మా. ఇదిగో చూడమ్మా వీరా, ఏంటి నువ్వు కొత్త సమస్యని లేవనెత్తుతున్నావు? ఇది రవి పెళ్ళానికి చెందవలసింది, అలానేగా మా అత్తయ్య నిర్ణయించుకున్నారు. బంగారికి ఇవ్వమనడం ఏ విధంగా సబబంటావు? అత్తయ్య, ఇది వంశపారంపర్య నగ. తరతరాలుగా మన కుటుంబాలకి వచ్చే కోడళ్ళకే ఈ నెక్లెస్ మనం పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు మీరు దీన్ని బంగారుకి ఎలా ఇస్తారు అత్తయ్య?
అయ్యా చూడండి, మీరు వేరే ఇంకేదైనా అడగండి అయ్యా, అత్తయ్య కాదనకుండా చేస్తారు. అయ్యా బంగారి మాత్రం లేకపోతే ఈ తరతరాల నెక్లెస్ ఈ పాటికి సేట్ షాప్లో తాకట్లో ఉండేది. న్యాయం అనేది ఒకటి ఉంటుందిగా. ఝాన్సీ అమ్మ ఒక మాట ఇచ్చారంటే దాన్ని ఎలాగోలా కాపాడుకుంటారని నాకు తెలుసు. మీరు కొంచెం తలదొచ్చుకుండా ఉండండి, మేం మాట్లాడుకుంటాం. ఆ? మ్మ్. అదేం నాకు అక్కర్లేదు. నాకు జీవితాంతం ఝాన్సమ్మ ప్రేమ ఉంటే చాలు. కొంచెం వెళ్తావా? బంగారి కొంచెం సేపు మౌనంగా ఉంటారా? అది కాదు వీరా. కాదు, దీనంతటికీ ఒక కారణం ఉంది. కొంచెం ఆగండి, చెప్పేది వినండి. మీరే కదా వారి మనవరాలు. మ్, అయితే వారి వంశపు వస్తువు మీ చేతికేగా రావాలి. దీన్నెవరైనా వదులుకుంటారా? మౌనంగా ఉండండి. బంగారి, ఝాన్సమ్మ ఉమ్, ఇక నుంచి నీ బాధ్యత ఎప్పటికీ నీ దగ్గరే భద్రంగా ఉంచాలి. రహస్యంగా కోల్పోయిన నెక్లెస్ని అడ్డుపెట్టి నా నా మనసులోని ఆశని సమర్థవంతంగా తీర్చారు. నా మనసులో ఇంకొక రహస్యం కూడా ఉంది. మీరు కంగారు పడకండి ఝాన్సీ అమ్మ, ఆ ఆశ కూడా నెరవేరుతుంది. మేము చూసుకుంటాం. చూసుకుంటామమ్మా. మ్, మీరిద్దరూ నాతో పాటు ఉండడం వలన నాకు ఎంతో ధైర్యంగా ఉంది.